ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మనం కొత్తగా రిలీజ్ అయిన రొమాంటిక్ కామెడీ డ్రామాని చూడబోతున్నాం. సూపర్గా ఉంటుంది డ్రామా. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రామా వన్ లైనర్ ఏమని చూస్తే, ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ని జీవిస్తున్న హీరో హీరోయిన్ లైఫ్లోకి అనుకోకుండా క్యూట్ అయిన 2 ఏళ్ల బేబీ రావడం వల్ల హీరో హీరోయిన్ లైఫ్ ఎలా చేంజ్ అయింది, ఆ బేబీ ఎలా అంతా వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టాడు, అసలు ఆ క్యూట్ అయిన 2 ఏళ్ల బాబు ఎలా హీరో హీరోయిన్ లైఫ్లోకి వచ్చాడు, ఆ టైంలోనే హీరో హీరోయిన్ మధ్య ఏర్పడిన లవ్ రొమాన్స్ అని డ్రామా సూపర్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే డ్రామా హీరో టియాంగ్ని చూపిస్తారు. హీరో ఒక ఫోటోగ్రాఫర్, అది వాడి హాబీ కూడా. అలానే ఆ ఫోటోగ్రాఫిక్ వర్క్ని చాలానే ఇష్టపడి చేస్తుంటాడు. సో ఇప్పుడు ఒక వెడ్డింగ్ ఫోటోషూట్లో కపుల్స్ని ఫోటో తీస్తుంటాడు. అలానే ఇంకో పక్క ఈ డ్రామా హీరోయిన్ జియాంగ్ని చూపిస్తారు. హీరోయిన్ వచ్చి ప్రెసెంట్ పార్ట్ టైమ్గా ఒక డెలివరీ గర్ల్గా వర్క్ చేస్తుంటుంది. ఇప్పుడు వర్షాకాలం కావడంతో చాలా ఆర్డర్స్ హీరోయిన్కి వచ్చింటుంది. చాలా ఆర్డర్స్ వస్తే చాలా కమిషన్ వస్తుంది కదా. సో హీరోయిన్ కూడా హ్యాపీగా తనకి వచ్చిన ఆర్డర్స్ అన్నింటినీ డెలివరీ చేసి ఫుడ్ తీసుకొని ఇంటికి వెళ్తుంది. హీరోయిన్కి ఒక అక్క ఉంటుంది. ఇద్దరూ కలిసి స్టే చేస్తుంటారు. హీరోయిన్కి అమ్మా నాన్న లేరు. తనకంటూ ఉన్నది అక్క మాత్రమే. సో హీరోయిన్కి వాళ్ళ అక్క అంటే చాలానే ఇష్టం. హీరోయిన్ అక్కకి కూడా అంతే. హీరోయిన్ అంటే చాలా ఇష్టం. సో ఇద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఉన్నట్లు చూపిస్తారు. ఇప్పుడు కూడా హీరోయిన్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అక్క దగ్గర పొద్దున్న నుంచి జరిగిన అన్ని విషయాల గురించి చెప్తుంటుంది. అలా మాట్లాడుతూ, నాకు ఒక మంచి జాబ్ దొరికితే చాలు, ఎన్ని రోజులు ఇలా పార్ట్ టైం జాబ్ చేసేది అని హీరోయిన్ చెప్పినప్పుడు, హీరోయిన్ అక్క, నేనున్నాను కదా నిన్ను చూసుకోవడానికి, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అంటుంది. కానీ హీరోయిన్కి ఏమంటే, తను వాళ్ళ అక్కకి భారంగా ఉండకూడదు, అలానే ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి అని హీరోయిన్ అనుకుంటుంది. సో చాలా రోజులుగానే ఒక పర్మనెంట్ జాబ్ కోసం వెతుకుతుంటుంది. ఇలా హీరోయిన్ వాళ్ళ అక్క ఇద్దరు మాట్లాడుతూ తింటున్నప్పుడు హీరోయిన్ అక్కకి ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడు హీరోయిన్, ఉండు నేను తీసిస్తాను అని వాళ్ళ అక్క బ్యాగ్లో నుండి ఫోన్ని తీస్తున్నప్పుడు వాళ్ళ అక్క బ్యాగ్లో ఒక వెడ్డింగ్ రింగ్ ఉండడం చూస్తుంది. ఏమని చూస్తే హీరోయిన్ అక్కకి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. సో అతనే ఈరోజు హీరోయిన్ అక్కకి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసినట్లున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఆ రింగ్ని చూడగానే ఏం చేస్తుంది, వాళ్ళ అక్క నిద్రపోయిన తరువాత ఆ రింగ్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఏంటి హీరోయిన్ రింగ్ని తీసుకొని అలా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అని చూస్తే, హీరోయిన్ అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక పోలీస్, అందుకే అతన్ని చూడటానికి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇప్పుడు అతన్ని మీట్ అయ్యి, మీరు మా అక్క దగ్గర ప్రపోజ్ చేశారు కదా, కానీ మా అక్క మళ్ళీ ఇప్పుడే మనం పెళ్లి చేసుకోవడం వద్దు అని చెప్పేసింది కదా, నాకు తెలుసు అంతా నా వల్లనే, ఫస్ట్ ఏమో నా డిగ్రీ కంప్లీట్ అయిన తరువాత మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పింది, ఇప్పుడేమో నాకు ఒక మంచి జాబ్ వచ్చిన తరువాత మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది కదా అన్నప్పుడు అతను, ఏం చేసేది, మీ అక్కకి నువ్వంటే అంత ఇష్టం, పర్లేదు నేను వెయిట్ చేస్తాను అని చెప్పినప్పుడు హీరోయిన్, అరే బావా మీరేం ఫీల్ అవ్వకండి, నేను మీ పెళ్ళికి ఒప్పుకుంటున్నా, మా అక్కకి అమ్మా నాన్న అంతా నేనే, సో మీరు మీ ఫ్యామిలీని పిలుచుకొని మా ఇంటికి రండి, నేను మా అక్కని ఒప్పిస్తాను అని చెప్పి హీరోయిన్ అక్కడి నుండి వెళ్తుంటుంది. ఇంకా ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. హీరో ఒక పబ్ పార్టీలో డ్రింక్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ టైం అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలు హీరోని చూసి, టియాంగ్ చాలా సూపర్గా ఫొటోస్ తీస్తాడు, అతని ఫొటోస్ అన్నీ అంత నేచురల్గా ఉంటుంది అది ఇది అని హీరోని అంతలా పొగుడుతుంటారు. ఈ ఇద్దరు అమ్మాయిలు హీరోని అలా పొగడడం ఆ పార్టీలోనే ఉన్న ఒకడు విని, మీరిద్దరూ అనుకుంటున్నట్లు ఆ టియాంగ్కి అంత సీన్ లేదు, వాడు జస్ట్ ఒక స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ అంతే, ఫోటోగ్రఫీలో ఒక డిగ్రీ కూడా చేయలేదు వాడు, ఏదో లోకల్ ఫోటోషూట్ షోలో ఒక ప్రైజ్ వచ్చిందంట, అంతకు మించి వాడు ఫోటోగ్రఫిక్ ఫీల్డ్ లో ఏం సాధించలేదు అని హీరోని చాలానే చీప్ గా మాట్లాడుతుంటాడు. యాక్చువల్లీ వీడు ఎవడు అని చూస్తే హీరో ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తుంటాడు. సో ఇప్పుడు హీరో వాళ్ళ బాస్ ఇద్దరు ఈ పొగరు పట్టిన అబ్బాయి వాళ్ళ ఫోటో మ్యాగజైన్ కంపెనీలోనే కాంట్రాక్ట్ తీసుకొని వర్క్ చేస్తుంటారు. సో చెప్పాలి అంటే ఇప్పుడు ఈ పొగరు పట్టిన అబ్బాయి కూడా హీరోకి బాస్ లా, కానీ ఇప్పుడు వీడు హీరోని ఇలా చీప్ గా మాట్లాడడం అంతా విని హీరోకి ఒకలా అయిపోతుంది. అయినా హీరో అలానే కూల్ గానే వాడి దగ్గరకు వెళ్ళి, పర్లేదు కదా నా గురించి మీరు ఇన్ని విషయాలు తెలిసి పెట్టుకున్నారు అన్నప్పుడు వాడిని చూసారంటే, నీలా అనాథ ఆశ్రమంలో చదివి స్కూల్
స్కూల్ని కంప్లీట్ చేసిన వాళ్ళంతా ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో సక్సెస్ అవ్వలేరు అంటాడు. అప్పుడు హీరో, మీరు చెప్పింది కరెక్టే, కానీ మీరు ఇప్పుడు నాలాంటి స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ మీద డిపెండ్ అయ్యే కదా మీ కంపెనీని రన్ చేస్తున్నారు అని హీరో వాడి నోస్ని కట్ చేయగా అంతే వాడు మండిపడి, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు, నీలాంటి వాళ్ళంతా మాకు యూస్ అండ్ త్రో లాగా, మాకు కావలసినప్పుడు యూస్ చేసుకుంటాము, వద్దు అన్నప్పుడు తీసి పడేస్తాము, అది నీ రేంజ్ అని చాలా ఓవర్గా మాట్లాడేసి వెళ్తుంటాడు. హీరోకి అయితే చాలానే బాధగా అయిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరో బాగా నిద్రపోతుంటాడు. అప్పుడు హీరోకి ఒక కాల్ వస్తుంది. వాడు లిఫ్ట్ చేస్తే అటుపక్క నుండి ఎవరో, అన్నా ఐ లవ్ యూ అన్నా, నిన్న నైట్ నువ్వు దుమ్ము దులిపేసావు తెలుసా, ఇక నుంచి నువ్వే అన్నా నా రోల్ మోడల్వి అని ఏమేమో చెప్తుంటాడు. హీరో అయితే నిద్రమత్తులో, ఎవర్రా నువ్వు, ఏమేమో మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు, ఏంటన్నా నిన్న జరిగిందంతా మర్చిపోయావా ఏంటి, నిన్న నైట్ మా అందరికీ పార్టీ ఇచ్చావు కదా, అప్పుడే మర్చిపోయావా అని చెప్పినప్పుడే హీరోకి గుర్తొస్తుంది. అలా నిన్న నైట్ ఏం జరిగింది అని చూస్తే హీరో బాగా తాగేసి ఆ తాగిన మత్తులో ఆ పొగరు పట్టిన వాణ్ణి అంతలా తిట్టింటాడు. అలా తిట్టేసి, ఇక నేను మీ కంపెనీలో వర్క్ చెయ్యను, నేను రిజైన్ చేస్తున్నా అని అంతా చెప్పింటాడు. ఇప్పుడు అదంతా గుర్తొచ్చి, దేవుడా నేనేం చేసి పెట్టాను అని ఫోన్ని తీసి చూస్తే ఆ పొగరు పట్టిన అబ్బాయి దగ్గర నుండి మెసేజ్ వచ్చింటుంది. నువ్వేంట్రా రిజైన్ చేసేది, నేనే నిన్ని పనిలో నుండి తీస్తున్నా అని. అంతే హీరో తల పట్టుకుంటాడు. అప్పుడే ఇంకొక విషయం కూడా గుర్తొస్తుంది. ఏమని చూస్తే హీరో నిన్న నైట్ వాళ్ళ బాస్ ని అలా తిట్టడమే కాకుండా, ఈ రోజు మీ అందరికీ నేనే స్పాన్సర్ ని, ఎవరికి ఏం కావాలన్నా తీసుకోండి అని చెప్పింటాడు. సో ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి బిల్ ని తీసి చూస్తే బిల్ అమౌంట్ 2 లక్షలు ఉంది. కష్టపడి సేవ్ చేసిన డబ్బులు మొత్తం ఒక్క నైట్ లోనే ఖాళీ చేసేస్తాడు. అంతే హీరో దొర్లి దొర్లి ఏడుస్తుంటాడు, ఇలా చేసేసా కదా అని. ఇంకా ఆ టైంలోనే ఇంకో పక్క ఏం జరుగుతుంది అని చూస్తే హీరోయిన్ వాళ్ళ అక్క దగ్గర మాట్లాడి పెళ్లికి ఒప్పుకునేలా చేసింటుంది. సో హీరోయిన్ అక్క ఇంకా వాళ్ళ బావ వెడ్డింగ్ డ్రెస్ కొనడానికి వెళ్ళింటారు. ఆ టైం అక్కడ ఉన్న మ్యాగజైన్ లో హీరోయిన్ అక్క ఒక లైట్ ని చూస్తుంది. ఆ లైట్ చూడటానికి చాలానే డిఫరెంట్ గా సూపర్ గా ఉండడంతో హీరోయిన్ అక్కకి ఆ లైట్ నచ్చి దాన్ని చూస్తూ కూర్చోంటుంది. వాళ్ళ అక్క అలా లైట్ ని చూడడం హీరోయిన్ చూసేసి, ఎలా అయినా అక్కకి ఆ లైట్ ని కొనివ్వాలి అని చెప్పి ఇప్పుడు ఆన్లైన్ లో ఆ లైట్ ని సెర్చ్ చేసి చూస్తే ఆ లైట్ ప్రైస్ 2 లక్షలు ఉంది. హీరోయిన్ బెదిరిపోతుంది. ఏంటిది, గోల్డ్ కన్నా ఎక్కువ రేట్లో కదా ఉంది అని డల్ గా కూర్చోన్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ వస్తుంది. హీరోయిన్ అలా కూర్చుండడం చూసేసి, ఏంటి ఇలా డల్ గా కూర్చోన్నావు, ఏమైంది అని అడగ్గా హీరోయిన్ కూడా చెప్తుంది, ఇలా ఈ లైట్ ని మా అక్కకి కొనిద్దామని అనుకున్నా, కానీ ప్రైస్ చూస్తే 2 లక్షలు వేసింది, నేనేం చేసేది ఇప్పుడు అని ఫీల్ అయినప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ వచ్చి, నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఈ లైట్ ని ఎవరైనా సెకండ్ హ్యాండ్ లో అమ్ముతున్నారేమో ఆన్లైన్ లో చూద్దాముండు, సెకండ్ హ్యాండ్ లో అయితే కాస్త తక్కువ ప్రైస్ కే దొరుకుతుంది కదా, ఉండి చూస్తాను అని ఫ్రెండ్ ఆన్లైన్ లో చూస్తుంటుంది. ఆ టైంలోనే హీరోని చూసారంటే ఇన్ని రోజులుగా కష్టపడి సేవ్ చేసి పెట్టిన డబ్బులన్నింటినీ తాగిన మత్తులో ఊరికే పోగొట్టుకుంటాడు కదా. సో ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో ఇంట్లో ఉన్న ఏదైనా ఒక వస్తువుని ఆన్లైన్ లో అమ్మాలి అని చూస్తుంటాడు. అప్పుడు హీరో ఫ్రెండ్ వచ్చి, రే మావా దీన్ని అమ్మేసే, దాన్ని అమ్మేసే అని ఏ వస్తువుని చెప్పినా హీరో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క స్టోరీ చెప్తుంటాడు. లేదు లేదు ఇదంతా అమ్మనురా, ఇది నా సెంటిమెంట్, దీన్ని నేను ఎంత కష్టపడి కొన్నా తెలుసా, ఇదంటే నాకు ఇష్టం అని వరుసగా కారణాలు చెప్తుంటాడు. కానీ చివరగా హీరోయిన్ వెతుకుతుంది కదా ఒక లైట్, సేమ్ ఆ లైట్ ఇప్పుడు హీరో దగ్గర కూడా ఉంది. ఇప్పుడు హీరో ఆ లైట్ ని అమ్ముదామని డిసైడ్ అయ్యి ఆ లైట్ ని ఫోటో తీసి ఆన్లైన్ లో పోస్ట్ చేస్తాడు. ఇలా ఈ లైట్ ని సేల్ చేస్తున్నామని హీరో అలా పోస్ట్ చేయగానే హీరోయిన్ ఫ్రెండ్ చూసేస్తుంది. వెంటనే హీరోయిన్ కి చూపిస్తుంది, హే జియాంగ్ ఇక్కడ చూడు, ఎవరో నీ కోసమే ఈ లైట్ ని అమ్ముతున్నారు అని చూపించగా హీరోయిన్ కి అంత హ్యాపీగా ఉంది. వెంటనే హీరోకి మెసేజ్ చేస్తుంది, నాకు ఈ లైట్ కావాలి, ఈ లైట్ ప్రైస్ ఎంత అని మెసేజ్ చేయగా హీరో కూడా 60,000 ఫిక్స్డ్ రేట్, మీరు బేరం అంతా ఆడకూడదు అన్నట్లు మెసేజ్ చేయగా హీరోయిన్ కూడా సరే మనకిప్పుడు ఈ లైటే ముఖ్యం అని చెప్పి, సరే నాకు ఓకేనే అండి, ఎక్కడికి రావాలో చెప్పండి, వచ్చి లైట్ ని తీసుకుంటాను అని చెప్పగా హీరో కూడా ఒక ప్లేస్ చెప్తాడు. నెక్స్ట్ డేనే హీరోయిన్ కూడా ఆ లైట్ ని తీసుకోవడానికి వెళ్తుంది. హీరో కూడా ఆ లైట్ ని నీట్ గా ప్యాక్ చేసి వాడు చెప్పిన ఆ ప్లేస్ కి వెళ్ళి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. కరెక్ట్ గా హీరోయిన్ కూడా వస్తుంది. హీరో ఆ లైట్ ని పెట్టుకొని నిల్చుండడం వల్ల హీరో
హీరోని చూడగానే కనిపెట్టేస్తుంది. సో ఇప్పుడు హీరో దగ్గరకు వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ, నేనే మీ దగ్గర లైట్ కొనడానికి వచ్చింది అని చెప్పగా హీరో కూడా హా రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నా అంటాడు. అప్పుడు హీరోయిన్ అలానే నైస్గా హీరో ఆల్రెడీ ఫిక్స్డ్ రేట్ 60,000, బేరమంతా ఆడకూడదు అని చెప్పేస్తాడు కదా. కానీ ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, ఓ ఇదేనా లైట్ అని అడిగినప్పుడు హీరో కూడా అవునండి, నేను చాలానే క్లీన్గా పెట్టుకున్నాను, పాతదిలానే అనిపించదు అని చెప్పినప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, ఓ అవునా, కానీ మీరు ఇది చాలా ఇయర్స్ ముందు కొనింది అని చెప్పారు, దానివల్ల కాస్త ప్రైస్ని తగ్గించుకోవచ్చు కదా, ఎలా అయినా ఇది యూస్ చేసిందే కదా, పాతదే కదా అన్నట్లు చెప్పగా అంతే హీరో టెన్షన్ అయిపోతాడు. ఏంటి పాతదా, కాస్త చూసి మాట్లాడండి, నా బేబీ మీ మాటలు వినింది అంటే ఎంత హర్ట్ అవుతుందని తెలుసా అని లైట్ ని బేబీ అంటుంటాడు. హీరోయిన్ చూస్తుంది, ఏంటి వీడు లైట్ ని పట్టుకొని బేబీ అని బుజ్జగిస్తున్నాడు అని చూస్తున్నప్పుడు హీరో ఇక చూడండి, నేను ఈ లైట్ ని చాలానే జాగ్రత్తగా పెట్టుకున్నాను, ఇప్పటికీ ఇది కొత్తది ఇలానే ఉంది, సో 60,000 ఫిక్స్డ్ అంతే అంటాడు. హీరోయిన్ అయితే అరే ఏంటండి మీరు ఇలా చెప్తున్నారు, నాకు ఈ లైట్ ఎంత ఇంపార్టెంట్ అని మీకు తెలుసా, మా అక్కకి వెడ్డింగ్ గిఫ్ట్ గా ఇవ్వడానికే నేను ఇంత కష్టపడి కొంటున్నా, మా అక్క నన్ని నేను చిన్న పాపగా ఉన్నప్పటి నుండి పెంచింది తెలుసా అని అలానే సెంటిమెంట్ గా మాట్లాడుతుందా. అప్పుడు హీరో అరే ఆపు మా నీ ఏడుపు స్టోరీ, అయినా నీ ఫ్యామిలీ విషయాలంతా నాకెందుకు చెప్తున్నావు, నేనే ఒక అనాథని, చిన్నప్పటి నుండి అనాథ ఆశ్రమంలో పెరిగాను, దానివల్ల నీ సెంటిమెంట్ మాటలకంతా నేను పడను, సో 60,000 ఫిక్స్ అంటే ఫిక్స్ అని చెప్తాడు. హీరోయిన్ అయితే చా ఏంటి వీడు ఏం చెప్పినా 60,000 ఫిక్స్ అని అదే చెప్తున్నాడు, ఏం చేసేది ఇప్పుడు అని ఇప్పుడు హీరో దగ్గర సరే నాకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే నేను చూసి ఆ తరువాత తీసుకుంటాను అని చెప్పగా హీరో కూడా సరే అని ఇప్పుడు పక్కన ఉన్న కాఫీ షాప్ కి పిలుచుకుని వెళ్ళి ఆ లైట్ ని ఓపెన్ చేసి చూపిస్తాడు. హీరోయిన్ అయితే భూతద్దం అంతా పెట్టి చూస్తుంటుంది, చిన్నగా క్రాక్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని కనిపెట్టి లైట్ ని ఎలా అయినా తక్కువ రేట్ కి తీసుకోవాలి అని చెప్పి చూస్తే లైట్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఒక చిన్న క్రాక్ కూడా ఉండదు. హీరో అంత బాగా పెట్టుకున్నట్లున్నాడు, కానీ హీరోయిన్ ఎలా అయినా ప్రైస్ ని తగ్గించాలి అని ఆ లైట్ దగ్గరనే తిరిగి తిరిగి చూస్తుంటుందా. హీరో చూసేసి ఇంకా ఇది అయ్యే పని కాదు, ఈ లైట్ ని నేను మీకు అమ్మడం లేదు అని ఆ లైట్ ని తీసుకుందామని వెళ్తాడు. అంతలో హీరోయిన్ చెయ్యిని పట్టుకొని లేదు లేదు నేను తీసుకుంటాను అని చెప్పి ఫైనల్ గా ఒకే ఒక చెక్కింగ్ మాత్రం చేసుకుంటా అని ఆ లైట్ వర్క్ అవుతుందా లేదా అని ఆన్ చేసి చూస్తుంది. లైట్ ఆన్ అవుతుంది. హీరోయిన్ కూడా చాలా సూపర్గా ఉంది కదా అని ఇప్పుడు హీరో దగ్గర సరే నన్ని లైట్తో పాటు ఒక ఫోటో తీస్తారా అని అడగ్గా హీరో కూడా సరే అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తాడు, హీరోయిన్ని ఫోటో తీయకుండా లైట్ని మాత్రమే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో నుండి ఫోటో తీస్తుంటాడు. ఆ విషయం తెలియక హీరోయిన్ క్యూట్గా పోజ్ ఇస్తుంటుంది. హీరో చూసేసి అయ్యయ్యో ఈ పిచ్చిది, నేను నిజంగానే తనని ఫోటో తీస్తున్నా అని అనుకొని పోజ్ ఇస్తుంది కదా అని ఇప్పుడు పైకి లేచి ఇప్పుడు నువ్వు ఈ లైట్ ని తీసుకుంటావా లేదా అని అడిగినప్పుడు హీరోయిన్ అరే కొంటా అని చెప్పాను కదా నీ లైట్ ని గట్టిగా పట్టుకుంటుందా. అప్పుడు హీరో ఫస్ట్ ఫుల్ అమౌంట్ ని పే చేసి ఆ తరువాత లైట్ మీద చేయి పెట్టు అని వాడు ఒక పక్క లైట్ ని లాగగా నేను ఇస్తా అని చెప్పా కదా అని హీరోయిన్ ఒక పక్క లైట్ ని పట్టుకొని లాగగా ఇలా ఇద్దరు ఆ లైట్ ని పట్టుకొని లాగుతున్నప్పుడు హీరోయిన్ అలానే స్లిప్ అయి హీరో మీదనే పడిపోతుంది. అంతే ఇద్దరు అలానే కింద పడిపోతారు. ఇప్పుడు వాళ్ళతో పాటు లైట్ కూడా కింద పడిపోతుంది. కానీ అలానో కరెక్ట్గా జస్ట్ మిస్లో హీరో కింద పడినట్లు పట్టేసుకుంటాడు. ఇప్పుడు ఫాస్ట్గా హీరోయిన్ని కింద తోసి లైట్ని నిలబెట్టి బేబీ నీకేం కాలేదు కదా నీ లైట్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు లోపల ఉన్న బల్బ్ అలానే ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. అంతే హీరో హార్ట్ కూడా బ్రేక్ అయిపోతుంది. హీరో అయితే ఇంకా చాలు, నీలాంటి పిచ్చి అమ్మాయికంతా ఈ లైట్ ని అమ్మడానికి వచ్చాను చూడు, నాదే తప్పు అన్నప్పుడు హీరోయిన్ నాకు అసలు ఈ లైటే వద్దు పోయా, ఈ పగిలిన లైట్ నాకెందుకు అని చెప్పి హీరోయిన్ తన ఇష్టానికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో కూడా చా అంతా నా టైం అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరో ఫోన్ రింగ్ అవుతుంది. వాడు తీసి చూస్తాడు. చూస్తే అది హీరో ఫోన్ కాదు, హీరోయిన్ ఫోన్. కాసేపు ముందు ఇద్దరు కింద పడిపోయారు కదా, అప్పుడు హీరో కింద పడి ఉన్న హీరోయిన్ ఫోన్ ని వాడి ఫోన్ అని తీసుకుని వచ్చేసింటాడు. దేవుడా ఆ సైకో అమ్మాయి ఫోన్ ని తీసుకుని వచ్చేసాను కదా, ఇప్పుడు ఎలా ఏం చేసేది అని చూస్తుంటే హీరోయిన్ ఫోన్ లో ఛార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా హీరో కూడా చేసేది లేక ఇంటికి వెళ్ళి హీరోయిన్ ఫోన్ కి ఛార్జ్ పెట్టాడు. ఇప్పుడు ఫోన్ ఆన్ అయిన వెంటనే హీరోయిన్ ఫోన్ కి కాల్ వస్తుంది. హీరోయిన్ కూడా లిఫ్ట్ చేస్తాడు.
హీరోయినే కాల్ చేసింటుంది. ఇప్పుడు హీరోని మాట్లాడనివ్వకుండా అంతలా అరుస్తుంటుంది. మర్యాదగా నా ఫోన్ని నాకిచ్చేసే, మా బావ ఎవరనుకున్నావు, పోలీస్ చెప్పానంటే అంతే నిన్ని బొక్కలో తోస్తాడు అని నాన్ స్టాప్ గా అరచగా హీరో అమ్మ తల్లి నీ ఫోన్ నాకెందుకు, ఇప్పుడే వచ్చి తీసుకుని వెళ్ళు అన్నప్పుడు హీరోయిన్ ఏంటి నేను మళ్ళీ అంత దూరం రావాలా, ఇప్పుడు నేను రాలేనులే, నేను రేపు వచ్చి తీసుకుంటాను, రేపు నేను మా అక్క మా బావని మీట్ అవ్వడానికి ఇలా ఈ రెస్టారెంట్కి వెళ్తున్నాం, సో ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయిన తరువాత నేనే వచ్చి తీసుకుంటాను అని చెప్పగా హీరో ఇప్పుడు ఆ విషయం అంతా నాకెందుకు చెప్తున్నావు, నువ్వు ఎప్పుడైనా వచ్చి తీసుకో అని చెప్పి కాల్ని కట్ చేసేస్తాడు. ఇప్పుడు కాల్ కట్ చేసిన తరువాత హీరోయిన్ ఫోన్ వాల్ పేపర్ లో ఉన్న ఫోటోని చూసి హీరో అంతలా షాక్ అవుతాడు. అందులో హీరోయిన్ వాళ్ళ అక్క బావతో కలిసి తీసుకున్న ఫోటో ఉంది. కానీ హీరో ఎందుకు షాక్ అవుతున్నాడు అని చూస్తే హీరోయిన్ అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంకెవరో కాదు, హీరో అన్నయ్య. అందుకే హీరో అంతలా షాక్ అవుతాడు. హీరో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు హీరోని ఒక అనాథ ఆశ్రమం ముందు వదిలేసి వెళ్ళిపోయింటాడు. హీరో అన్నయ్య ఎందుకప్పుడు అలా చేశాడు అని తెలియడం లేదు. కానీ ఆ టైం హీరో చాలానే ఏడ్చింటాడు. అన్నయ్య వెళ్ళకు, నన్ను వదిలి వెళ్ళకు అని అంతలా ఏడ్చింటాడు. అయినా హీరోయిన్ అన్న వెళ్ళిపోయింటాడు. అలా వెళ్ళినోడు ఇప్పటి వరకు కూడా హీరోని వెళ్ళి చూసిండడు. ఎందుకు అని తెలియడం లేదు. ఇంకా అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే హీరోయిన్ అక్క హీరో అన్న ముగ్గురు ఒక రెస్టారెంట్ లో మీట్ అయ్యి పెళ్లి గురించి మాట్లాడుతుంటారు. పెళ్లి ఏ ఫంక్షన్ హాల్లో చేద్దాం, మెనూ ఏంటి అని ముగ్గురు హ్యాపీగా తింటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా ఎవరో డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తారు. చూస్తే హీరోయిన్ చూసేసి ఏంటి వీడు ఫోన్ ఇవ్వడానికి ఇలా డైరెక్ట్ గానే వచ్చేసాడు అని హీరోయిన్ బిత్తర ముఖం పెట్టి చూస్తున్నప్పుడు హీరోయిన్ దగ్గర ఫోన్ ని ఇచ్చి సారీ లేట్ అయిపోయిందా అని చెప్పి ఇప్పుడు హీరో అన్న పక్కన వెళ్ళి కూర్చుంటాడు. హీరో అన్న అయితే అది అతని తమ్ముడు అని గుర్తుపట్టాడా లేదా అని తెలియడం లేదు. ఇప్పుడు హీరో చాలా సంవత్సరాలు అయింది కదా అన్నయ్య, మనిద్దరం చూసి అని అలానే వాళ్ళ అన్నయ్యని చూస్తాడు. ఇప్పుడు ఆ మాట విని వాళ్ళ అన్నకి అంత షాకింగ్ గా ఉంటుంది, ఏం మాట్లాడలేకపోతాడు. ఆ టైంలోనే హీరోయిన్ కూడా ఏంటి వీడు మన బావ తమ్ముడా అని ఏం అర్థం కాక చూస్తుంటుంది. ఇంకా హీరోయిన్ అక్కని చూసి ఓ మీరేనా మా అన్నని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, అయితే నాకు వదిన కదా అని చెప్తాడు. అప్పుడు కూడా హీరో దగ్గర ఏం మాట్లాడడు, సైలెంట్ గానే ఉంటాడు. ఇంకా హీరో ఓకే తినండి, ఎందుకు అందరూ అలా కూర్చోన్నారు అని హీరో మాత్రమే తీసి తింటుంటాడు. హీరో మాత్రమే నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటాడు. హీరోయిన్ కి అయితే హీరో చేసేదంతా చూసి మండిపోతుంటుంది. ఇలా సడన్ గా వచ్చి అందరి మూడ్ ని అప్సెట్ చేసేసాడు కదా అని హీరోని అంత కోపంగా చూస్తుంటుంది. కాసేపు తరువాత హీరో హ్యాండ్ వాష్ చేసుకుందామని బయట వెళ్తాడు. అప్పుడు వెనకాలే హీరోయిన్ కూడా వెళ్ళి ఒక నిమిషం వస్తావా, నీతో మాట్లాడాలి అన్నప్పుడు తప్పకుండా మాట్లాడండి, కానీ నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు నీ వల్లనే నేను మా అన్నయ్యని మళ్ళీ ఇన్ని ఇయర్స్ తరువాత చూశాను, థ్యాంక్స్ అన్నప్పుడు హీరోయిన్ అయితే నిజంగానే అతను మీ అన్ననా, కానీ బావ ఎప్పుడు నీ గురించి మా దగ్గర చెప్పనే లేదు కదా, అతనికి సొంతం అంటూ ఎవరూ లేరు అని కదా చెప్పాడు అన్నట్లు చెప్పగా ఆ మాట విని హీరోకి చాలానే బాధగా అయిపోతుంది. హో అలా చెప్పాడా అని చెప్పి చాలానే ఫీల్ అవుతాడు. కానీ లోపల చూస్తే హీరోయిన్ అక్క హీరో అన్న దగ్గర నువ్వు మీ తమ్ముడి గురించి చెప్తుంటావు కదా, ఆ తమ్ముడు ఇతనేనా అని అడుగుతుంటుంది. సో హీరో గురించి హీరోయిన్ అక్క దగ్గర చెప్పినట్లున్నాడు. కానీ హీరోయిన్కి ఆ విషయం తెలియక హీరో దగ్గర అలా చెప్పడంతో వాడికి చాలానే బాధగా ఉంటుంది. వాళ్ళ అన్న మీద చాలానే కోపం కూడా వస్తుంది. ఇప్పుడు ఆ కోపంలోనే లోపలికి వెళ్తే అక్కడ టేబుల్ మీద కేక్ ఉంటుందా, ఆ కేక్ మీద హీరోయిన్ అక్క వాళ్ళ బావ ఇంకా హీరోయిన్ అని ముగ్గురి బొమ్మలు వేసి వారి పేర్లు వేసి మా ఫ్యామిలీ అన్నట్లు రాసుంటుంది. దాన్ని చూసి హీరోకి ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది. నన్ను మాత్రం ఒంటరిగా వదిలేసి ఇతను మాత్రం సంతోషంగా ఒక ఫ్యామిలీతో సెటిల్ అయిపోయాడు కదా అని చాలానే కోపం వస్తుంది. కానీ ఆ కేక్ ని హీరోయిన్ అరేంజ్ చేసి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ అక్కని చూసి మా అన్నయ్య గురించి మీకు తెలియని ఒక విషయం చెప్పనా, మా అన్నయ్యకి
ఒక అలవాటు ఉంది. అతనంటే ఇష్టపడే వాళ్ళని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయే అలవాటు ఉంది. మిమ్మల్ని కూడా అలా వదిలి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. దానివల్ల జాగ్రత్తగా ఉండండి అన్నట్లు చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరో అన్నకి అదంతా విని చాలానే బాధగా ఉంటుంది. ఇప్పుడు హీరో వెనకాలే వెళ్ళి హీరోని స్టాప్ చేసి, "ఒక్క నిమిషం ఆగు టియాన్, నేను నీ దగ్గర మాట్లాడాలి" అని చెప్పినప్పుడు హీరో, "ఏం మాట్లాడాలి? నేను నీ మంచి కోసమే వదిలేసి వెళ్ళిపోయాను అని చెప్పబోతారా? నేనేం చిన్న పిల్లాన్ని కాదు. ఏం చెప్పినా నేను నమ్మడానికి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అని మీకు తెలుసా? ఫోటోగ్రాఫర్‌ని. నా హాబీ, నా ప్రొఫెషన్ అంతా ఫోటోగ్రఫీనే. ఎందుకని తెలుసా? మీకోసమే నేను ఒక ఫోటోగ్రాఫర్‌ని అయ్యాను. అయినా నేనే పిచ్చోన్ని. ఇన్ని రోజులుగా మీ మీద నమ్మకంతో ఉన్నిన్నా ఎప్పుడైనా నా కోసం వస్తారు అని. కానీ ఇప్పుడే కదా నాకు తెలుస్తుంది మీ లైఫ్‌లో అసలు నేను లేనే లేను అని. మీకంటూ ఒక ఫ్యామిలీని ఏర్పరచుకొని మీరు హ్యాపీగానే కదా ఉన్నారు. సరే ఓకే. ఇంక తరువాత మీకోసం నేను వెయిట్ చెయ్యను. ఈసారి నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నా. ఇంకెప్పటికీ నేను మిమ్మల్ని చూడకూడదు అని ఆశపడుతున్నా" అని చెప్పి హీరో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరో అన్నయ్య అయితే ఒక్క మాట కూడా మాట్లాడడు. అలానే సైలెంట్ గానే నిల్చో ఉంటాడు. అతను అప్పుడు హీరోని ఎందుకు వదిలి వెళ్ళిపోయాడు, ఆ తరువాత మంచిగా సెటిల్ అయిన తరువాత కూడా హీరోని ఎందుకు వెళ్ళి చూడలేదు అని తెలియడం లేదు. కానీ హీరోకి వాళ్ళ అన్న అంటే చాలానే ఇష్టం. చిన్నప్పుడు హీరో అన్న హీరో బర్త్డే రోజు హీరోకి ఒక కెమెరాని గిఫ్ట్‌గా ఇచ్చింటాడు. ఆ టైం హీరోకి అంత హ్యాపీగా ఉన్నింటుంది. ఆ రోజు వాళ్ళన్న కొనిచ్చిన కెమెరాతో చాలా ఫొటోస్‌ని తీసింటాడు. ఆ తరువాత హీరో అన్న హీరోకి షూస్, ఇంకా మంచి ఫుడ్, కేక్ అని అన్నీ కొనిచ్చి ఆ రోజే హీరోని చిల్డ్రన్స్ హోమ్ దగ్గర వదిలి వెళ్ళిపోయింటాడు. అలా వెళ్ళే ముందు, "ఈ వర్షం నిలిచిపోగానే నేను నీ దగ్గరకు వస్తాను" అని చెప్పి వెళ్ళింటాడు. అంతే, ఆ తరువాత హీరోని చూడటానికి అస్సలు వచ్చిండడు. హీరో కూడా రోజు వాళ్ళన్న కోసం వెయిట్ చేస్తూ ఉన్నింటాడు. వాళ్ళన్న కోసం చాలానే ఏడ్చింటాడు కూడా. ఇంకా వాళ్ళన్న ఆ కెమెరాని కొనివ్వడం వల్లనే హీరో ఫోటోగ్రాఫర్‌గా కూడా అయింటాడు. కానీ ఇప్పుడు వాళ్ళన్నకి హీరో మీద ఎలాంటి ప్రేమ లేదు అని తెలిసి హీరో ఆ కెమెరాని, వాళ్ళన్న ఫోటోస్‌ని అన్నిటిని తీసి డస్ట్‌బిన్‌లో వేసేస్తాడు. ఇంక తరువాత మనం ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లో ఉండకూడదు అని డిసైడ్ అయిపోతాడు. ఇంకో పక్క హీరోయిన్ అక్క, హీరో అన్న ఇద్దరికీ సూపర్‌గా పెళ్లి జరుగుతుంది. కానీ ఆ పెళ్ళికి కూడా హీరో రాడు. ఇప్పుడు అలానే కట్ చేసి 3 ఇయర్స్ తరువాత చూపిస్తారు. హీరో, హీరోయిన్ ఇద్దరు ఒక మంచి జాబ్‌లో సెటిల్ అయినట్లు చూపిస్తారు. హీరోయిన్ తన పార్ట్ టైమ్ జాబ్‌ని వదిలేసి ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుంటుంది. కానీ ఇప్పటికైతే టెంపరవరీగానే వర్క్ చేస్తుంటుంది. ఇంకా పర్మనెంట్ అయ్యుండదు. ఇంకో పక్క హీరో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. అంతేకాకుండా ఒక సొంత ఫ్లాట్‌ని కూడా హీరో కొనింటాడు. హీరోకి చాలానే హ్యాపీగా ఉంటుంది. వాడికంటూ ఇప్పుడు సొంతంగా ఒక ఇల్లు ఉంది అని. ఇప్పుడు వాడి ఫ్రెండ్ దగ్గర, "ఇక చూడురా, లైఫ్‌లో ఎవరిని నమ్మకు, ఎలాంటి రిలేషన్‌షిప్‌ని నమ్మకు. అందరూ ఒకరోజు మోసం చేసే వాళ్ళే ఉంటారు. డబ్బులు మాత్రమే మనల్ని మోసం చెయ్యదు. సో నువ్వు కూడా సంపాదించి నాలా హ్యాపీగా సింగిల్‌గా జీవించురా" అన్నట్లు చెప్తుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్‌ని చూసారంటే, హీరోయిన్ ఇప్పుడు ప్రెజెంట్ టెంపరవరీగానే కదా వర్క్ చేస్తుంటుంది. తన పెర్ఫార్మెన్స్‌ని చూసి పర్మనెంట్ చేస్తామని చెప్పింటారు. యాక్చువల్లీ హీరోయిన్‌తో పాటు జాయిన్ అయిన అందరినీ ఈరోజు పర్మనెంట్ చేసింటారు. కానీ హీరోయిన్‌ని మాత్రం వెయిటింగ్ లిస్ట్‌లోనే పెట్టింటారు. సో ఇప్పుడు హీరోయిన్ కూడా వెళ్ళి తన బాస్ దగ్గర అడుగుతుంది. అతనైతే ఏమేమో కారణాలు చెప్పి హీరోయిన్‌ని పంపించేస్తాడు. "నువ్వు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి మా, నెక్స్ట్ టైం చూస్తామని" హీరోయిన్ దగ్గర చెప్పడంతో హీరోయిన్‌కి అయితే ఏడుపొచ్చేస్తుంది. సో ఏడుస్తూ నిల్చోన్నప్పుడు కరెక్ట్‌గా హీరోయిన్ అక్క కాల్ చేస్తుంది. హీరోయిన్ అక్కకి పెళ్లి అయిపోయింది కదా! సో ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అక్క ఇద్దరూ ఒకే ఇంట్లో లేరు. సెపరేట్‌గానే ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అక్కని చూడటానికి వెళ్తుంది. హీరోయిన్ అక్క అయితే చెల్లి ఇంటికి వస్తుంది అని హీరోయిన్ కోసం చాలా ఫుడ్‌ని కుక్ చేసి పెట్టింటుంది. హీరోయిన్ కూడా వాళ్ళ అక్కని చూడగానే తన బాధంతా మనసులోనే దాచుకొని, "అరే అక్క, నాకిష్టమైనవన్నీ చేసి పెట్టావు కదా" అని హీరోయిన్ చాలా హ్యాపీగా ఉన్నట్లే వాళ్ళ అక్క దగ్గర మాట్లాడుతుంటుంది. కానీ హీరోయిన్ అక్క కనిపెట్టేస్తుంది హీరోయిన్‌ని పర్మనెంట్ చేయలేదు అని.
సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర జియాంగ్ నాకు తెలుసు నిన్ని పర్మనెంట్ చేయలేదు అని, అయినా నువ్వెందుకు ఒంటరిగా ఉండి కష్టపడటం, నాతోనే ఇక్కడే ఉండిపోవచ్చు కదా, నేను నిన్ని చూసుకుంటాను, నీకు కాస్త సపోర్ట్ గా ఉంటుంది కదా, నీకోసం నేను ఇక్కడ ఒక రూమ్ ని కూడా అరేంజ్ చేసి పెట్టాను అంటుంది. కానీ హీరోయిన్ కి ఏమంటే ఇలా అక్కకి భారంగా ఉండడంలో ఇష్టం లేదు. ఇప్పుడు వాళ్ళ అక్క అరేంజ్ చేసిన ఆ రూమ్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పర్మనెంట్ జాబ్ తెచ్చుకోవడం ఎలా అని ఒక బుక్ ఉంటుంది. అంతే, ఇప్పుడు ఆ బుక్ ని చూడగానే హీరోయిన్ కి చాలానే కోపం వచ్చేస్తుంది. ఆల్రెడీ తను అప్సెట్ లో ఉంటుంది కదా, ఇప్పుడు వాళ్ళక్క ఇలా అంతా చేయడంతో ఎందుకక్క ఇలా అంతా చేస్తున్నావు, నాకు తెలివి లేదు, నా వల్ల ఏం కాదు అని, నేనెప్పుడు నీ నీడలోనే ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నావా, నన్ను నేను చూసుకుంటాను అని నీకు కొంచెం కూడా నమ్మకం లేదా అక్క, అయినా నేను ఇక్కడికంతా రాను, నన్ను ఒంటరిగా వదిలేసే అని హీరోయిన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్ అక్కకి అయితే చాలానే బాధగా అయిపోతుంది. తను కావాలని అలా అంతా చేసిండదు, తన చెల్లి కష్టపడుతుంది కదా అని ఇలా అంతా చేసింటుంది. కానీ హీరోయిన్ మిస్అండర్స్టాండ్ చేసుకొని కోపంగా వెళ్ళిపోవడంతో హీరోయిన్ అక్క తన హస్బెండ్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్పి ఫీల్ అవుతుంది. ఇలా జియాంగ్ నన్ని అర్థం చేసుకోకుండా నా మీద అలిగి వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు హీరో అన్న, మీరిద్దరూ ఎప్పుడు ఇలానే కదా కొట్టుకుంటారు, మళ్ళీ ఏం జరగనట్లు కలిసిపోతారు, సో నువ్వేం ఫీల్ అవ్వకు, జియాంగ్ కి కోపం తగ్గాక వచ్చి మాట్లాడుతుందిలే అని చెప్పి ఫోన్ పెట్టాడు. ఆ టైం హీరో అన్నకి ఒక మెసేజ్ వస్తుంది. ఏమని చూస్తే ఇలా మీ నాన్న త్వరలోనే జైల్లో నుండి పరోల్లో రిలీజ్ అవ్వబోతున్నాడు అన్నట్లు మెసేజ్ వస్తుంది. సో హీరోకి నాన్న కూడా ఉన్నట్లున్నాడు, కానీ అతనెందుకు జైలుకి వెళ్ళాడు అని తెలియడం లేదు. ఇప్పుడు ఆ మెసేజ్ ని చూడగానే హీరో అన్న షాక్ అవుతాడు. వెంటనే హీరోకి కాల్ చేస్తాడు వాళ్ళ నాన్న గురించి చెప్దామని, కానీ హీరో లిఫ్ట్ చెయ్యడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే హీరోయిన్ అక్క బావ ఇద్దరు కార్లో వెళ్తుంటారు. ఇద్దరు కూడా డల్ గానే ఉంటారు. హీరోయిన్ అక్క ఏమో హీరోయిన్ మాట్లాడడం లేదు అని ఫీల్ అవుతుంటుంది. ఎన్నిసార్లు మెసేజ్ చేసినా తను రిప్లై ఇవ్వడం లేదు అని ఫీల్ అవుతుంటుంది. ఇంకో పక్క హీరోయిన్ అన్న కూడా హీరో గురించి ఆలోచిస్తూ వెళ్తుంటాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా హీరో ఫోన్ ఎత్తడం లేదని హీరో గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తుంటాడు. ఇప్పుడు హీరో అన్న అలా డల్ గా ఉండడం హీరోయిన్ అక్క చూసేసి, ఏమైంది, ఎందుకు అలా డల్ గా ఉన్నావు, నీ తమ్ముడి గురించి ఆలోచిస్తున్నావా అని అడగ్గా హీరో అన్నకు కూడా అవును అన్నట్లు చెప్పి మాట్లాడుతూ కార్ డ్రైవ్ చేయగా అంతే, సడన్ గా ఒక లారీ వచ్చి అలానే కార్ ని గుద్దేస్తుంది. చాలానే పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ఇద్దరికి కాల్ వస్తుంది, ఇలా మీ అక్క మీ అన్న కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు అని. అంతే, హీరోయిన్ కి ఎలా ఉంటుంది, తనకంటూ ఉన్నది అక్క మాత్రమే కదా, ఇప్పుడు ఆ అక్క చనిపోయింది అని తెలిసి తట్టుకోలేకపోతుంది. అలానే ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. హీరోకి కూడా వాళ్ళ అన్న చనిపోయారు అని తెలిసి తట్టుకోలేకపోతాడు. వెంటనే వాడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా వెళ్తే అక్కడ హీరోయిన్ ఒంటరిగా కూర్చొని అంతలా ఏడుస్తుంటుంది. అందులోనూ చివరగా వాళ్ళ అక్క దగ్గర గొడవ పడింటుంది కదా, వాళ్ళ అక్క మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇచ్చిండదు కదా, సో అదంతా తలుచుకొని ఇంకా ఎక్కువగా ఏడుస్తుంటుంది. కరెక్ట్గా అప్పుడే హీరో కూడా వస్తాడు. హీరోయిన్ కూడా హీరోని చూస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ హీరో కన్నా హీరోయిన్కే కదా ఎక్కువ పెయిన్గా ఉంటుంది. హీరోకి కూడా వాళ్ళ అన్న అంటే ఇష్టమే, కానీ చిన్నప్పటి నుండి ఒంటరిగానే పెరగడం వల్ల హీరోకి ఇప్పుడు పెద్దగా ఆ పెయిన్ ఉండదు. కానీ హీరోయిన్కి అలా కాదు కదా, వాళ్ళ అక్కతో మంచి బాండింగ్ ఉంటుంది కదా, సో కూర్చొని అంతలా ఏడుస్తుంటుంది. హీరో కూడా చూస్తాడు, కానీ వాడు ఏం చేయగలడు. అలానే నిల్చొని చూస్తున్నప్పుడు ఇప్పుడే స్టోరీలో ఒక ట్విస్ట్. ఏమని చూస్తే ఇప్పుడే క్యూట్ అయిన ఒక క్యారెక్టర్ ఎంట్రీ. ఎవరు అని చూస్తే హీరోయిన్ అక్కకి 2 years లో ఒక బేబీ ఉంటాడు, క్యూట్ అయిన బుజ్జి బేబీ. ఆ క్యూట్ అయిన బుజ్జి బేబీ ఇప్పుడు అలానే క్యూట్ గా స్మైల్ చేస్తూ వస్తాడు. ఈ బుజ్జి బాబు పేరు ఊజు. ఇప్పుడు ఊజుని చూడగానే హీరోకి అంత షాకింగ్ గా ఉంటుంది. ఏంటి, మా అన్నకి బేబీ ఉన్నాడా అని చూస్తున్నప్పుడు ఊజు ఇప్పుడు వాళ్ళ అమ్మ ఫోటోని చూడగానే అమ్మ అమ్మ అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. వాడు అలా ఏడవడం చూసి హీరోకి ఒకలా కోపం, బాధ. ఇప్పుడు ఈ బేబీ ఇలా అమ్మ నాన్న ప్రేమ లేకుండా బ్రతకాలా అన్నట్లు వాడికి ఒకలా ఉంది. ఇక హీరోయిన్ వెంటనే ఊజుని ఎత్తుకొని ఏడవకు అని ఎంత ఓదార్చినా ఊజు ఏడుస్తూనే ఉంటాడు అమ్మ అమ్మ అని. కానీ అలా ఏడుస్తూ ఉన్నోడు ఇప్పుడు అక్కడ నిల్చోన్న హీరోని చూడగానే బేబీ ఊజు ఏమనుకున్నాడో ఏమో, వాళ్ళ పిన్నిని వదిలేసి
హీరో దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. హీరో అయితే రే నువ్వేంట్రా నా దగ్గరకు వస్తున్నావు అని బెదిరిపోయి వెనక్కి వెనక్కి వెళ్తుంటాడు. హీరోయిన్ కూడా ఊచు ఆగు అని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ టైం అక్కడ ఉన్న ఒక పెద్ద ఫ్లవర్ బొకే బేబీ మీద పడేలా రాగా టక్కుమని హీరో ఊచుని ఎత్తుకునేస్తాడు. కానీ హీరోయిన్ అలా ఫాస్ట్ గా వెళ్ళడంతో కింద పడిపోతుంది. ఫోర్స్ గా పడటం వల్ల హీరోయిన్ చేతికి బాగా దెబ్బ తగిలేస్తుంది. సో వెంటనే హీరోయిన్ ని అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్ కి పిలుచుకుని వెళ్ళిపోతారు. సో ఇప్పుడు హీరోనే అక్కడ ఫ్యూనరల్ కోసం చేయాల్సిన అరేంజ్మెంట్స్ అన్నింటినీ చేస్తుంటాడు. అలానే క్యూట్ అయిన ఊజుని కూడా చూసుకుంటాడు. ఊజు కాసేపు సైలెంట్ గానే ఉంటాడు. కానీ ఆ తరువాత పాపం ఊజుకి ఆకలి వేసి హీరోని వెళ్ళి పిలుస్తాడు. కానీ హీరో ఏమ్రా అంటే ఏంటి ఎందుకు పిలుస్తున్నావు వెళ్ళు వెళ్ళి కూర్చో అంటాడు. అంతే ఊజు అక్కడే పనుకొని గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఏంట్రా నీ బాధ అని చెప్పి ఇప్పుడు హీరో చాక్లెట్ ని తీసి నోట్లో పెట్టగా వెంటనే ఏడవడం ఆపేసి నవ్వుతుంటాడు. నాకు ఇంకొక చాక్లెట్ కావాలి అని మళ్ళీ చాక్లెట్ అడుగుతుంటాడు. హీరో కూడా ఇస్తాడు. ఆ తరువాత చూస్తే ఊజు హీరో వెనకాలే తిరుగుతుంటాడు. హీరో దగ్గర బాగానే కనెక్ట్ అయిపోతాడు. ఊజుకి హీరోని చూడగానే వాడి నాన్న ఫీల్ కలిగినట్లుంది. అందుకే హీరో వెనకాలే తిరుగుతుంటాడు. కానీ హీరో మాత్రం రే నువ్వెందుకురా ఇప్పుడు నా వెనకాలే వస్తున్నావు వెళ్ళు దూరంగా వెళ్ళు అక్కడే ఆగు ఎక్కడ మీ పిన్ని ఎక్కడుంది ఎప్పుడొస్తుంది తను అని దూరం దూరం వెళ్తున్నా ఊజు మాత్రం చాలా ఖుషీగా హీరో దగ్గర ఆడుకుంటుంటాడు. అప్పుడు హీరో ఏంటి నువ్వు చెప్తే వినవా అని ఊజుని పైకెత్తుకుంటాడు చూడండి. అంతే హీరో బేబీకి ఎక్కువ తినిపించేశాడేమో ఇప్పుడు అలానే హీరో మీదనే వామిట్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో చూస్తే హీరో ఒక పక్క వాడి షర్ట్ ని వాష్ చేస్తుంటే ఊజు కూడా ఒక పక్క వాడి షర్ట్ ని వాష్ చేస్తుంటాడు. హీరో అయితే రే టియాంగ్ నీకు ఇదంతా అవసరమా అని చెప్పి ఇప్పుడు ఊజుని చూసి అంతా నీ వల్లనే అయినా మీ పిన్ని ఏంటి ఇంకా రాలేదు నిన్ని నా దగ్గర తగిలించేసి తను హాయిగా వెళ్ళిపోయింది కదా అని హీరో టెన్షన్ అరుస్తుంటే ఊజు జాలిగా నీళ్ళల్లో ఆడుకుంటూ నవ్వుతుంటాడా. హీరో చూసేసి ఓ నీకు నా బాధ చూసి అంత సంతోషంగా ఉందా ఇంకా చాలురా వెళ్దామని హీరో ఊజుని ఒక పెద్ద టబ్ లో పెట్టి తాడుతో లాక్కుని వెళ్తుంటాడు. అక్కడ ఉన్న అందరూ హీరోని వింతగా చూస్తుంటారు. ఎవడు వీడు ఇలా చేస్తున్నాడు అని. కానీ ఊజుకి మాత్రం అలా టబ్ లో వెళ్ళడం జాలీగా ఉంది. క్యూటీ పై ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటాడు. ఆ టైం కరెక్ట్ గా హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. హీరో చూసేసి అమ్మా తల్లి వచ్చేసావా నువ్వు అన్నట్లు చూస్తున్నప్పుడు హీరోయిన్ చెయ్యిని చూస్తే పెద్ద బ్యాండేజ్ వేసుకుని వచ్చింటుంది. ఏమంటే మైల్డ్ గా క్రాక్ అయి ఉంటుంది. ఒక 2 వీక్స్ రెస్ట్ తీసుకోవాలి అన్నట్లు డాక్టర్స్ చెప్పి పంపించింటారు. ఇంకా హీరోయిన్ ఊజు ఆ టబ్ లో ఉండడం చూసి షాక్ అవుతుంది. ఏంటిది విని ఇలా టబ్ లో పెట్టి పిలుచుకొని వెళ్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అడిగినప్పుడు హీరో నువ్వెందుకు నా దగ్గర వదిలేసి వెళ్ళావు అంటాడు. హీరోయిన్ అయితే చా వీడి దగ్గర మాట్లాడటమే వేస్ట్ అని అనుకొని ఇప్పుడు ఆ టబ్లో నుండి బేబీని ఎత్తుకుందామని వెళ్తే ఊజు రానంటున్నాడు. నేను ఇందులోనే ఉంటాను అన్నట్లు ఏడుస్తుంటాడు. అంతేకాకుండా హీరోయిన్ చేతికి దెబ్బ తగలడం వల్ల హీరోయిన్ ఊజుని ఎత్తుకోలేకపోతుంది. ఇంకా హీరోనే వదులు నేను చూసుకుంటాను అని హీరో ఊజుని పిలుచుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఆ టైం హీరోయిన్ ఫ్రెండ్ కి విషయం తెలిసి ఇప్పుడే ఫ్యూనరల్ జరిగే ప్లేస్ కి వస్తుంది. ఇలాంటి టైంలో క్లోజ్ ఫ్రెండ్ వస్తే బాధంతా షేర్ చేస్తాం కదా. సో ఇప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గర నాకంటూ ఉన్నది మా అక్క మాత్రమే కానీ ఇప్పుడు తను నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది అని ఫీల్ అవ్వగా ఫ్రెండ్ కూడా హీరోయిన్ ని ఓదార్చుతుంది. ఆ తర్వాత హీరోయిన్ దగ్గర అవును అంతా నువ్వు ఒక్కదానివే ఎలా మేనేజ్ చేసావు అని అడిగినప్పుడు హీరోయిన్ లేదు నేనేం చెయ్యలేదు బావ తమ్ముడు వచ్చాడు అతని అంతా అరేంజ్ చేశాడు అని చెప్పి హీరోని చూపిస్తుంది. నేను హాస్పిటల్లో నుండి వచ్చేలోగా ఫ్యూనరల్ కోసం చేయాల్సిన అరేంజ్మెంట్స్ అన్నింటినీ అతనే చూసుకున్నాడు. యాక్చువల్లీ నాకు దాని గురించంతా ఏం తెలియదు ఎలానో అతను ఉండడం వల్ల నాకు కాస్త రిలీఫ్గా ఉంది అంటుంది. హీరో కూడా హీరోయిన్ చేతికి దెబ్బ తగలడం వల్ల దగ్గరుండి మరి అన్ని హెల్ప్ చేస్తాడు. ఇంకా ఫ్యూనరల్ అంతా కంప్లీట్ చేసుకొని హీరో హీరోయిన్ ఇద్దరు ఊజుని పిలుచుకొని అక్కడి నుండి వెళ్తుంటారు. అప్పుడు అక్కడికి హీరో అన్నతో పాటు వర్క్ చేసే పోలీస్ ఒక అతను వచ్చి హీరో హీరోయిన్ దగ్గర
ఇప్పుడు ఊజుకంటూ ఉన్నది మీరిద్దరూ మాత్రమే. సో మీలో ఎవరు ఊజుని చూసుకోబోతున్నారు అని అడగ్గా హీరో టెన్షన్ అయిపోతాడు. ఏంటి ఎవరు చూసుకుంటారు అయినా నేనెందుకు చూసుకోవాలి? అసలు ఈ 3 ఇయర్స్‌లో మా అన్నకి ఇలా బేబీ ఉన్నాడు అన్న విషయం కూడా నాకు తెలీదు. ఈ రోజే నేను బేబీని ఫస్ట్ టైమ్ చూస్తున్నా. అలా ఉన్నప్పుడు నేనెందుకు చూసుకోవాలి? నేనంతా చూసుకోలేను అని హీరో స్ట్రిక్ట్‌గా చెప్పేసి అక్కడి నుండి బయట వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ ఊజుని నేను చూసుకుంటాను అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ ఊజుని పిలుచుకొని తన థింగ్స్ అన్నింటిని తీసుకొని బయట వస్తుంది. చూస్తే హీరో బయటనే నిల్చోంటాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్ళి హీరోయిన్ చేతిలో ఉన్న బ్యాగ్స్‌ని తీసుకొని టాక్సీని రప్పించి అందులో హీరోయిన్ థింగ్స్ అన్నింటిని పెట్టేసి ఇదే నేను నీకు చేసే లాస్ట్ హెల్ప్. ఇంక తరువాత మనిద్దరం చూసుకోకుండా ఉండడమే మంచిది అని చెప్పి ఇప్పుడు ఊజు దగ్గరకు వెళ్ళి రే బుడ్డోడా ఇదిగో చాక్లెట్. ఇంక తరువాత నువ్వు నేను మీట్ అవ్వమనుకుంటా టాటా బాయ్ అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా ఏడుస్తూ కార్ ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్